సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సూపర్. ఇంకేంటి సార్, లైఫ్లో ఆల్మోస్ట్ మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అయ్యాను, నో ప్రాబ్లం, హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారా? లేకపోతే డైరెక్టర్గా మీకు వచ్చిన అవకాశం అప్పుడు యాక్టర్గా వచ్చారు కాబట్టి, టర్న్ అయ్యారు కాబట్టి, ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అదొకటి ఫుల్ఫిల్ చేసుకోవాలి యాజ్ అ డైరెక్టర్గా? ఏం లేవండి అలాంటి కోరికలు. లెట్ us see what comes and what goes. I'm doing, I need work కావాలి, I have to work, that's all. ఓకే, అంతే. Beyond that, no aims, no goals. ఓకే, సూపర్ సార్. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మూవీస్? 25కి రిలీజ్. అమెజాన్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. ఓకే. శేఖర్ కమల వాళ్ళ అసిస్టెంట్ ఒక ఆయన ఓకే డైరెక్టర్ ఉన్నాడు, అరవింద్ అని, అదొకటి చేస్తున్నాను. అలా కొత్త వాళ్ళు 2-3 చేస్తున్నాను ప్రస్తుతానికి. హాబీస్ ఏంటి అసలు మీకు? హైదరాబాద్లోనే ఉంటారా? ఏదన్నా హైదరాబాద్ దొరికినప్పుడు బయటికి వెళ్ళాలి? బాగా ఐ వాజ్ అ ట్రావెలర్. బాగా తిరిగేవాడిని నేను, మా వైఫ్. వి ట్రావెల్డ్ ఎ లాట్. ఇలా స్పిరిచువల్ ప్లేసెస్ ఎక్కువ లేకపోతే? స్పిరిచువల్ లేదు, గుడికి వెళ్తే దండం పెట్టుకుంటాం లేకపోతే అంతే. సో ఎక్కువ వెళ్తుంటారు బయటికి హ్యాపీగా. సూపర్. బాగా తిరిగేసాం. ఇంకా చాలా ఉందిలేండి, మనం తిరిగిందే ఎక్కువ అనుకుంటాం కానీ దానికన్నా చాలా ఉంది ఇంకా. ఓకే. ఈ మధ్యకాలంలో నటుడుగా కాకుండా, నేను నటుడు కాదు, నేను కూడా ఒక ఈ పాత్రలు, ఇది పాత్ర కాదు, ఇది నిజమని ఇలా కూర్చొని క్యాజువల్గా ఇంటర్వ్యూ చేసిన పర్సన్ మీరే. అంతేనా? ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ దట్స్ ఎనఫ్. ఎస్. ఇప్పుడు యాక్టర్ అనే వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా, అది ఇలా చెప్పాలి ఆన్సర్స్, అలా చెప్పాలి, కొంచెం మసాలా యాడ్ చేస్తే బాగుంటుంది. అదే, నో ఫిల్టర్. సూపర్ సార్. నిజంగా చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాం బెనర్జీ సార్తో, ఎందుకంటే ఆయన జర్నీ చాలా గొప్పది. పెద్దదని నేను చెప్పను, గొప్పదని చెప్తాను. ఎందుకంటే లైఫ్ ఎంతవరకు ఉన్నా కానీ మనం హ్యాపీగా ఉన్నావా లేదనేది చాలా ఇంపార్టెంట్. అసలు అలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్న ఏకైక నటుడు అని చెప్పుకోవచ్చు. సో నిజంగా గ్రేట్ సార్. ఇలానే హ్యాపీగా, హెల్దీగా ఇంకా మంచి సినిమాలు చేస్తూ నాన్నగారి పేరు నిలబెట్టారు, ఎప్పుడో నిలబెట్టేశారు. గొప్ప నటులు అని చెప్పలేము, ఇంకా అయిపోయింది. గొప్ప నటులు అంతా అయిపోయారు. మీరంతా హుందాగా ఉంటే చాలు. యా, ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు. ఐ విష్ ఎవ్రీబడి లివ్ హ్యాపీలీ. ప్రతి వాళ్ళు హుందాగా బతకాలి, ఉండాలని కోరిక ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ మధ్య ఒకటే ఇదే కదా, పాత ఆర్టిస్టులు కొంచెం స్టేజ్ ఎక్కారంటే ఏకవచనంలో కుమ్మేస్తున్నారు అనేది ఒక కామెంట్ కదా ఈ మధ్య. అంటే అది చదువుకోద్దు అంటాము, బయట కోట్ల మంది చూసేవాళ్ళు. కాబట్టి మీరే మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. మీరే ఇలా ఉంటే మా జనరేషన్కి మీరేం నేర్పించినట్టు అని చెప్పేసి ట్రోల్ చేయడం కూడా ఎక్కువైపోయింది. రీసెంట్గా మీరు రాజేంద్ర ప్రసాద్ గారి కామెంట్స్ చూస్తే ఎంత ట్రోల్ చేశారో ఆయన అర్థం మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏది ఏం చెప్పలేమండి, చాలు ఫ్లోలో జరిగిపోతుంటాయి అంతే. చూసారా ఆయన సింగిల్ ఊరికే ఇది బెనర్జీ గారంటే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో మీ ఇంటర్వ్యూలు కొన్ని చూసాను, చాలా బాగా చేశారు. ఇట్స్ నైస్. మీ చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఐఎమ్ వెరీ సారీ. అందరి ముందు చెప్తున్నా, ఐఎమ్ సారీ, చాలా లేట్ అయింది. చేయకూడదని కాదు కానీ నేను ఎక్కువ వెళ్ళను కాబట్టి సరే మళ్ళీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.